డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకుంటున్నాను. నేను రీసెంట్గా డెలివరీ ఇచ్చాను బేబీకి. సో నాకు ప్రోటీన్ తినడం చాలా అవసరము. నేను బ్రెస్ట్ మిల్క్ ఇస్తున్నాను కాబట్టి. సో మమ్మీ ఉన్నప్పుడు నాకు ఎప్పుడు చేసి ఫ్రెష్గా పెట్టేదన్నమాట. సో ఇంకా మమ్మీ వెళ్ళిపోయినాక నా స్టాక్ కూడా అయిపోయినాయి ఇవి డేట్. సో డ్రై ఫ్రూట్స్ లడ్డు అయిపోయి ఉండే. సో ఇంకా నేనే చేసుకున్నా ఆ రోజు. ఇంకా ఇది చాలా టైం టేకింగ్ పట్టింది నాకు, ఎందుకంటే ఒక్కొక్కటి ఇలా ఫ్రై చేసుకుంటూ చేసుకోవాలి కాబట్టి. సో ఇప్పుడు ఇవి చేస్తుంటే నేను మా మమ్మీని చాలా మిస్ అయ్యాను. అసలు నాకు ఎలా టైంకి ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చేదన్నమాట ఫుడ్ కానీ అట్లా. ఎంతైనా మదర్సే. సో ఇంకా నేను ఐరా కూడా పడుకుంది. సో నేను ఇంకా వెంటనే ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట. ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసా. సో నేను ఇవి చేసుకోవడము. డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకుంటూ నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నా. ఇంకా పర్టికులర్గా ఇట్లా కూర్చొని అట్లా తినడానికి నాకు టైమే ఉండట్లేదు. ఇట్లా నిల్చొని పని చేసుకుంటూ తినడమే అవుతుంది నాకు. ప్రాపర్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అట్లా చేయట్లేదు ఈ మధ్యన. అంత టైం కూడా ఉండట్లేదు. సో ఐరా ఇచ్చే గ్యాప్లోనే ఇంకా అలా తినేస్తున్నాము. బేబీస్ వచ్చాక పర్టికులర్గా న్యూ బోర్న్ ఫేజ్లో ఉన్నప్పుడు మనకి టైం, స్లీప్, ఫుడ్ ఇంత ప్రాపర్ షెడ్యూల్ ఉండదు. మనకి ఎవరన్నా హెల్ప్ ఉంటే వాళ్ళు చేసి పెడితే మనకు కొంచెం ఉంటుందేమో, కానీ ఇలా ఒక్కరం చేసుకోవడం, ఒక్కరే అన్నీ హ్యాండిల్ చేయాలి అంటే చాలా చాలా కష్టంగా ఉంటుంది. అది నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. మా మమ్మీ వెళ్ళిన తర్వాత నాకైతే చాలా కష్టమైంది. అసలు నేను చెప్పలేను ఎంత కష్టమైందో. ఐరన్ బ్యాలెన్స్ చేస్తూ అఖిలేష్ ఆఫీస్కి వెళ్తాడు పాపం. తను కూడా నాకు హెల్ప్ చేస్తాడు, కానీ ఇంకా తన వర్క్ తను చూసుకోవాలి కదా. సో ఇద్దరం ఇట్లా షెడ్యూల్ చేసుకొని టైం మేనేజ్మెంట్ చేసుకుంటాము. సో నేను ఇప్పుడు కంప్లీట్గా బ్రెస్ట్ ఫీడింగే ఇస్తున్నాను ఐరాకి. ఫార్ములా మిల్క్ అదంతా నేనేమి ఇవ్వట్లేదు. అంటే ఇనీషియల్గా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక 2-3 టైమ్స్ తాగుంటుంది తను, అంతే. సో కంప్లీట్గా తను బ్రెస్ట్ ఫీడింగ్లోనే ఉంది. కాకపోతే నేను ఏం చేస్తాను అంటే పంపింగ్ చేస్తాను నా బ్రెస్ట్ మిల్కే. ప్రెస్ చేసి ఇంకా నేను అప్పుడప్పుడు పడుకోవాలి కాబట్టి సో అట్లా అనేసి అట్లా పంపింగ్ చేస్తాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అని అంటే నా మిల్క్ ప్రొడక్షన్ని నేను ఎట్లా ఇంక్రీజ్ చేసుకుంటున్నా అనేసి ఈ వీడియో అనమాట. సో ఇక్కడ నాకు ఇప్పుడు ప్రజెంట్గా మమ్మీ వాళ్ళు లేరు. సో మమ్మీ వచ్చేసి ఒక 3 months ఉన్నారు. అంటే ఐరా పుట్టిన తర్వాత కరెక్ట్గా ఒక 2.5 months ఉండి వెళ్ళిపోయారనమాట వాళ్ళు. సో నాకు ప్రజెంట్గా ఎవరు హెల్ప్ లేరు, నేనే చేసుకోవాలి అంతా. సో నేను ఈ పోస్ట్ పార్టమ్ లడ్డూస్ తింటాను అనమాట. యాక్చువల్గా నాకు ఇనిషియల్ టైంలో మమ్మీ చేసి వెళ్ళింది. సో నాకు ఇంకా ఇవి నేనే చేసుకున్నాను తర్వాత. సో బాగానే వచ్చాయి. ఇవి చాలా హెల్ప్ అవుతున్నాయి యాక్చువల్గా. సో ఇది తింటాను నేను మార్నింగ్. నేను ఇలా కిచెన్లో ఉన్నప్పుడు అంటే వంట అది చేసుకోవాలి కదా. సో నేను వంట చేసుకున్నప్పుడు కిచెన్లో అటు ఇటు వర్క్స్ చేసుకునేటప్పుడు ఇలా ఐరా బెడ్రూమ్లో ఉంటే నేను ఇలా మానిటర్ చేస్తాను అనమాట. సో ఇలా తనని చూస్తాను, తను లేచిందంటే నేను వెళ్ళిపోతాను. నేను ఇప్పుడైతే పడుకుంది, నేను ఫీడ్ ఇచ్చి వచ్చాను ఇప్పుడే.
మాకు ఇలా స్టిల్ టీస్ అని దొరుకుతాయి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మన ఇంగ్రీడియంట్సే. బట్ బామే చెప్పింది మనం ఫీడింగ్ ఇచ్చే ముందు ఇస్తున్నప్పుడు మనం ఇది తాగాలి అనేసి. ఇదైతే నాకు చాలా హెల్ప్ అయింది. మనకి ఈ స్టిల్ టీ నాకు చాలా హెల్ప్ అయింది. అంటే ఐరా 1 month అలా ఉన్నప్పుడు మనకి మిల్క్ ప్రొడక్షన్ అంత రాదు కదా. సో అప్పుడు మా బాబాయ్ చెప్పింది అనమాట. సో ఇలా స్టిల్ టీస్ దొరుకుతుంది, ఎక్స్క్లూజివ్ ఇది మామ్స్కే. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ మనవే ఉన్నాయి. తులసి, సోంపు, అజ్వైన్ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో మన ఇంగ్రీడియంట్సే. కొంచెం ఒక 2-3 వాళ్ళ రాస్బెర్రీ లీవ్స్ అని అవి ఇవి ఉంటాయి. సో అవి ఉన్నాయి. సో ఇదైతే చాలా హెల్ప్ అయింది నాకు. ఇనిషియల్ టైంలో కొంచెం మనకి మిల్క్ తక్కువ ఉంటుంది కదా ప్రొడక్షన్. సో అప్పుడు తాగినప్పుడు నాకు మిల్క్ కొంచెం ఇంప్రూవ్ అయినట్టు అనిపించింది. ఇన్ కేస్ మీరు ఎవరైనా జర్మనీలో ఉండి ఇది ట్రై చేసి ఉంటే ప్లీజ్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సో ఇది నేను ఎలా యూజ్ చేస్తాను అంటే 3 times తీసుకుంటాను. మార్నింగ్, ఈవినింగ్ అండ్ నైట్ 3 times తాగుతాను. అంటే ఐరాకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినప్పుడల్లా తాగుతాను అనమాట నేను అది. సో ఇప్పుడైతే నేను అది చేసుకుంటున్నా. యాక్చువల్గా ఇప్పుడే బ్రెస్ట్ ఫీడింగ్ అయిపోయింది. నేను ఇప్పుడు కొంచెం తినేసిన తర్వాత పంప్ చేయాలి. సో అందుకే నేను ఈ టీ తాగుతున్నా. సో ఇందులో మనం హనీ యాడ్ చేసుకోవాలి. సో నేను ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నా. హనీ కూడా చాలా లైక్ మనకి బ్రెస్ట్ మిల్క్కి హెల్ప్ చేస్తుంది. సో హనీ యాడ్ చేసుకుంటున్నాను నేను. నార్మల్గా అయితే నా మార్నింగ్ పోస్ట్పార్టమ్ది లడ్డు అండ్ జ్యూస్ ఉంటుంది అనమాట. జ్యూస్ యాపిల్ జ్యూస్, ఆరెంజ్ అండ్ బీట్రూట్, క్యారెట్ అట్లాంటి మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ తాగుతాను నేను. సో అందులో కూడా నేను హనీ యాడ్ చేసుకుంటాను. హనీ ఇనిషియల్ టైంలో చాలా మంచిది అండ్ బ్రెస్ట్ మిల్క్కి కూడా చాలా మంచిది అని అంటారు. సో నేను అందుకే తాగుతాను. నాకైతే వర్కౌట్ అవుతుంది. సో నేనైతే తాగుతున్నాను. కొంతమందికి పడదు కదా, మనం చూసుకొని అది తీసుకుంటే బెటర్. సో నేను ఇలా నా టీని రెడీ చేసుకుంటున్నా. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ నేను సేమియా ఉప్మా చేసుకుంటా. నాకు అంత టైం లేదు, ఈజీగా అయిపోవడానికి నేను ఇది చేసుకుంటున్నా. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాను. పంపింగ్కి నేను ఎలక్ట్రిక్ మెషిన్ అండ్ మాన్యువల్ మెషిన్ కూడా యూజ్ చేస్తాను. నైట్ టైమ్స్ మధ్యలో ఈవినింగ్ టైమ్స్ అంటే మాన్యువల్ పంప్ చేస్తాను. నార్మల్గా నేను నా వర్క్ చేస్తున్నాను, ఏదైనా నేను కొంచెం బిజీగా ఉన్నాను అని అన్నప్పుడు నేను ఎలక్ట్రిక్ పంప్ పెట్టుకొని నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను పంపింగ్ కూడా స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు మాకు డిసెంబర్ క్లైమేట్ చూడొచ్చు ఎంత దారుణంగా అంటే దారుణంగా ఉంది. అసలు బాగాలేదు. నాకు తెలిసి ఇప్పుడైతే కరెక్ట్గా -2 ఉంది. సో చాలా అంటే చాలా చల్లగా ఉంది బయట. అండ్ ఇంట్లో కూడా కొంచెం చల్లగానే ఉంది. హీటర్స్ అవన్నీ వేసుకుంటాం కాబట్టి కొంచెం బెటర్. బయట అయితే అస్సలు బాగాలేదు. సో నేను ఇప్పుడు పంపింగ్ చేసుకుంటూ సో అక్కడ నా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటున్నాను. అలానే ఇక్కడ మానిటర్ చేస్తున్నాను ఐరాని. సూపర్ బిజీ మామ్స్ వితౌట్ హెల్ప్ ఎలా చేసుకుంటారో నాకు అసలు అర్థం కావట్లేదు. చాలా చాలా రిస్కీగా అండ్ చాలా ఎఫర్ట్ పెట్టాల్సిన జాబ్ ఇది. అదైతే నేను ఇప్పుడైతే నేను ఈ టీ తాగుతున్నాను.
ఇప్పుడు నేనున్న టైంలో కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేయాలి అట్లా నాకు ఉండదు. సో మ్యాక్సిమం నేను ఇలానే అయిపోతుంది నా బ్రేక్ఫాస్ట్. ఇంట్లోనే ఆ వర్క్ ఈ వర్క్ చేసుకుంటూనే ఇలా లేస్తుంది, ఇంకా నేను వెళ్ళిపోతాను. సో అందుకే ఇంకా నిల్చొని బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ తింటూనే ఉంటా. సో కూర్చొని తినాలి అని అంటే మళ్ళీ నాకు అంత టైం ఉండదు అండ్ ఐడా కూడా లేస్తుంది కాబట్టి సో ఇలానే తింటాను అనమాట నేను. అండ్ నేను ఐడావి పంప్ అండ్ బాటిల్స్ అన్నీ స్టెరిలైజ్ చేస్తున్నా. అది కూడా స్టెరిలైజ్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం క్లీన్ చేసేసి సైడ్కి పెట్టుకోవాలి. మెయిన్ వైల్లో ఇది కూడా కంప్లీట్ చేసుకుంటే పెద్ద టాస్క్ అయిపోతుంది మనకు. బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.